గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్ కూకట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. కంప్యూటర్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. చిన్నారెడ్డి ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు. సోదాల అనంతరం చిన్నారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. 1.5 కోటి విలువైన పనులు బిల్లుల కోసం ఇంజనీర్ 40 లక్షలు డిమాండ్ చేశారు. తొలి విడతగా 15 లక్షలు తన కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ గారు ఆయన చెరువులు అవన్నీ కూడా క్లీనింగ్ చేయడము, అంటే హయాసింత్ అని చెప్పేసి గురప్ డెక్ అంటాం కదా, అట్లాంటివన్నీ క్లీనింగ్ చేయడము, మెయింటెనెన్స్ చేయడము, అట్లాంటి వాటికి బిడ్డింగ్లో పాల్గొని టెండర్స్ అవన్నీ అతను గెలుచుకోవడం జరిగింది. వర్క్స్ చేశాడు. అరౌండ్ 1,40 lakhs రూపీస్ వర్క్స్ చేశాడు. అతను చేసిన తర్వాత ఆ బిల్స్ పాస్ చేసే క్రమంలో అంటే ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఆ వాటి కోసం అని చెప్పేసి చిన్నారెడ్డి గారని ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఈ బిల్స్ అవన్నీ పాస్ చేయాలంటే 40 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి లంచంగా డిమాండ్ చేసినాడు. దానికి అతను అంత ఇచ్చుకోలేని అదేంటంటే లాస్ట్కి 30 lakhs రూపీస్ కి బేరం చేసి 30 lakhs ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తే ఇక విధిలేని పరిస్థితులు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క అమౌంట్ని 2 విడతలుగా ఇస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఈ చిన్నారెడ్డి గారు యాక్సెప్ట్ చేసినారు. దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే ప్రవీణ్ అని చెప్పేసి ఆయన ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.